రైతులందరికీ నమస్కారం. ఇప్పుడేంటంటే గనక మనకు ఈ వీడియోలో కౌలు రైతులకు గురించి అయితే గనక మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ కౌలు రైతులు ఏంటి అంటే గనక గతంలో మనకు 2-3 నెలల క్రితం ఏంటంటే ఒరిజినల్ రైతులు ఉంటారు కదా! అంటే సొంత భూమి పట్టాలు కలిగినటువంటి రైతులకు మనము 2-3 నెలల కిందట ఫార్మర్ రిజిస్ట్రీ, అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పి 14 అంకెలు ఉన్నటువంటి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌ని ప్రతి రైతుకు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు అలాంటి ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని కౌలు రైతులకు గూడా ఇవ్వాలని జెప్పి, అంటే ఒరిజినల్ రైతులు ఉంటారు కదా! వారితో సమానంగానే కౌలు రైతులకు గూడా ఇచ్చి ఒరిజినల్ రైతులు పొందేటటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు వారితో సమానంగా కౌలు రైతులు కూడా పొందాలని చెప్పి గవర్నమెంట్ వారు ఈ యొక్క ప్రతిపాదననైతే తీసుకొని రావడం జరిగిందనమాట. దీనికోసం ఏంటంటే కనుక మనకు ఇప్పుడు ఈ యొక్క విధి విధానాలు రూపొందించడం అన్నమాట. అంటే ఇది సాధ్యమవుతుందా లేదా అనేటటువంటి అంశాలపైన వీరు అందరూ మన ఉన్నతాధికారులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీరు ఒక 1-2-3 జిల్లాల్లో అయితే గనక మనకు ఇవి అమలు చేయడం జరుగుతుందనమాట. ఒకవేళ అక్కడ గనక ఈ యొక్క విధానాలు సక్సెస్ అయినట్లయితే గనక మన రాష్ట్రం అంతా కౌలు రైతులను గుర్తించి వారందరికీ ఒరిజినల్ రైతుల మాదిరే అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందేలా చేయాలని చెప్పి వీరు నిర్ణయించారు. ఇదండి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి కౌలు రైతులకు గురించిన అప్డేట్. మళ్ళీ ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను మన ఛానల్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి. వారికి కూడా ఈ విషయం అయితే తెలుస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.